అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే టక్కును గుర్తొచ్చేటువంటి పేరు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారి పేరు. ఎందుకంటే ఆయన అనతి కాలంలోనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అందరికీ సుపరిచితులు. ఆయన జనసేన పార్టీలో చేరటం కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయన ఎదుగుదలకు ఒక శుభ పరిణామం అని రాజకీయ విశ్లేషకులు కూడా దాని మీద గతంలో చూసాం. ఒకటి చెబుతున్నానండి, ట్రంక్ రోడ్డు నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 ప్రాపర్టీస్ పోతున్నాయి. కానీ జనార్దన్ గారిని ఒక్క మాట అడగల. ఎందుకంటే ఆ రోడ్డు వైడింగ్ చేయడం వల్ల అందరికి తెలియదు ఒకటి, నేను ఆలోచించే విధానం ఒకటి, అది రేటు ఎంతో పెరిగింది. కానీ ప్రతి ఒక్కరు మాకు వద్దండి తగ్గించండి అన్నారు. నేను అదేం చెప్పలా. ఎందుకంటే ఆ రోడ్డు అనేది చేస్తే 60 సంవత్సరాలు ఎవరు చేయలేని కళ ఈ రోజు జనార్దన్ గారికి జీవితకాలం ఇది నిలబెట్టండి. ఇది మామూలు విషయం కాదు. 1 బై ట్రాఫిక్ అనేది లేక ఇబ్బంది పడిపోతున్నాం. చాలా మంది తిరిగి వస్తున్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ రోజు అనేది ఎంతో మంది ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కానీ అందరూ కానీ మీ అందరూ సహకారం ఉండబట్టే నిన్న జరిగిన తుఫాన్ లో కూడా మీరు ఎంతో సేవ చేశారు. ఇలాంటి సేవ అనేది మామూలు విషయం కాదు. దాంతో పాటు ఒక చిన్న విషయం, మాకు కూడా చైర్మన్ గా మా జనసేన తరఫున మాకు ఇప్పించిన దానికి సపోర్ట్ చేసిన జనార్దన్ గారు కూడా ఒక ధన్యవాదాలండి. ఇది ఎటు మేము ఏంటంటే ఒకటి జనార్దన్ గారు ఆ అభివృద్ధి చూసి ఈ రోజు రియాజ్ గారు కూడా అదే మనస్తత్వంలో ఉన్నారండి. నేను ఎంతో సార్లు రోజు మాట్లాడుతూ ఉంటాం. మేము ఆయన మైండ్ సెట్ కూడా అన్నా మనం ఏదో చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఆ పని చేసే వ్యక్తి దగ్గర ఉంటే పని చేయబుద్ధి అయింది, పని చేయకుండా తిరిగే వ్యక్తి దగ్గర ఉంటే మనం తిరుగుతానే ఉంటాం. ఆ లైఫ్ మనం కోరుకోకూడదు. అలాంటి అభివృద్ధి ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నారు కాబట్టి ఈ రోజు తను కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంతో డెవలప్ చేయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉన్నారు. ఈ నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ 327 అనేది ఎంతో పవర్ఫుల్ యూనియన్. 70 సంవత్సరాల నిండి ఈ రోజు వచ్చిన దానికి బాగున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీకు ఒక అండగా ఈ రోజు కొత్త మన ఎస్సీ గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన నేను ఎన్నోసార్లు చూశాను, నాకు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల పరిచయం. అలాంటి విజన్ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ ప్రతి చిన్న విషయం నేను చెప్పాను మొన్న కలిసినప్పుడు. నేను చెప్పి కింద ముందే ఇమీడియట్ గా ఆయన ఇంట్లో ఉండి ఇమీడియట్ గా ఆఫీస్ ఫోన్ చేశారు. అలాంటిది సార్ థ్యాంక్ యూ సార్ ఎస్సీ గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన లేజర్ టైంలో ఉండి సెలవులో ఉన్నా కూడా ఇమీడియట్ గా పట్టించుకోవడం అనేది చాలా అవసరం. ఒకటి వైద్యం, 2 విద్యుత్. ఈ 2 పట్టించుకోకపోతే మన దేశం డెవలప్ కాదు, మన రాష్ట్రం డెవలప్ కాదు, మన నియోజకవర్గం డెవలప్ కాదు. ఈ 2 తామతల జనార్దన్ గారు ఉన్నారు కాబట్టి, ఇలాంటి మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.